కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ముంచుడు తప్ప, కూల్చుడు తప్ప, ఢిల్లీకి సంచులు మోసుడు తప్ప ఇంకేమన్నా ఉందా? ఉన్నదా? మరి దయచేసి మా పోలీస్ అన్నలకు విజ్ఞప్తి, ఆ బారికేడ్స్ తీయండి దయచేసి. వచ్చేటువంటి వాళ్ళందరినీ లోపలికి ఎంట్రీ చేయండి ప్లీజ్. అక్కడ బారికేడ్స్ వద్దన్నా ప్లీజ్. అక్కడ బారికేడ్స్ తొలగించవలసిందిగా కోరుతున్నాం. వచ్చే వాళ్ళని రానియండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన. 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 ఇది దోపిడి పాలన, ఇది దొంగల పాలన. అందరొక్కసారి దయచేసి స్టేజ్ మీదకి ఎవరు రావద్దు. ఇది కేవలం కళాకారులకు కేటాయించింది ప్లీజ్. రైట్ సైడ్ మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఉండొద్దు, దిగాలి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీరు ముందుకు నడవాలక్క. అక్క ముందుకు రండి, కొద్దిగా ముందుకు రావాలి మీరంతా. అన్న వాళ్ళకి కొంచెం దారి ఇవ్వండి దయచేసి. వాళ్ళకి అటు కాదన్నా ఇటు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై కేసీఆర్, జై జై కేసీఆర్. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన. కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన. ఇది దోపిడి పాలన, ఇది దొంగల పాలన. ఇది దోపిడి పాలన, దొంగల పాలన. ఇది దోపిడి పాలన, దొంగల పాలన. ఇండ్లను కూల్చే పాలన. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన. దయచేసి మీరందరూ అటువైపు వెళ్ళాలి. అందరూ అటువైపు వెళ్ళాలి. హలో! ఎగరాలి! అధికారం లేనప్పుడు అడ్డమైన హామీలు, అధికారం లేనప్పుడు అడ్డమైన హామీలు. ఒక్కటన్నా అమలయ్యదుందా? అరే అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే. నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు మార్పు అనుకుంటూ మనల ముంచవచ్చినోడు వాడు ఢిల్లీకి బావుడు తప్ప మన గల్లికి చేసింది లేదు. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన. దయచేసి ఇది ఉన్న వాళ్ళందరూ అటువైపు వెళ్ళాలి ప్లీజ్. హలో! హలో, హలో! హలో, హలో, హలో. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంది. అవునా కదా? ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంది. మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో పోరుతుంది. ఓటుకున్నట్టు దొంగవు నీవు. తెలంగాణలో ఎవరైనా ఉన్నారంటే పెద్ద బట్టే బాజ్ బద్మాష్ ఓటుకు నోటుకు దొంగ ఎవరైనా ఉన్నారంటే ఎవరు? ఎవరు? ఓటుకు నోటు, ఓటుకు నోటు, దొంగవు నీవు. ఓటుకు నోటు, దొంగవు నీవు. చంద్రబాబుకు, చదువు నీవు. చంద్రబాబుకు. దొంగవు నీవు. ఉత్త మాటలు చెప్పే, దొంగ మాటలు చెప్పే, దొంగ మాటలు చెప్పే, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో పోరుతుంది. మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో పోరుతుంది. దయచేసి
తెచ్చిండు, మనకు కొట్లాట పెట్టిండు, ఇంట్లున్నటువంటి మన బావలకు మన అన్నలకు డబల్ ఛార్జీలు పెంచిండు రేవంత్ రెడ్డి. కేవలం పేరుకు మాత్రమే అది ఉచిత బస్సు. మన ఇంట్లో ఎవరైనా ఎక్కితే మనది వాళ్ళది కలిపి డబల్ ఛార్జీ గుంజిండు. అవునా లేదా? ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, మలకాలకు కొట్లాట పెట్టావు, మలకాలకు కొట్టాట పెట్టావు, మలకాలకు కొట్టాట పెట్టావు, ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, మలకాలకు కొట్లాట పెట్టావు, మలకాలకు కొట్టాట పెట్టావు, మలకాలకు కొట్టాట పెట్టావు. ఉత్త మాటలు చెప్పే లంగ మాటలు చెప్పే వినపడుతుందా? ఉత్త మాటలు చెప్పే, లంగ మాటలు చెప్పే, దొంగ మాటలు చెప్పే, మాయ మాటలు చెప్పే, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో పోరుతుందా? ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో పోరుతుందా? ఒక్కసారి జెండాలను పైకెత్తాలి. అటువైపు వెళ్ళండి, అటువైపు. హైదరాబాదును వైట పేరుతో ఆగమగం చేసిన ముఖ్యమంత్రి వయ్యా. ఆగమగం చేసే ముఖ్యమంత్రి వయ్యా, ఆగమగం చేసే ముఖ్యమంత్రి వయ్యా. అర్థమవుతుంది కదా? దయచేసి అన్న ఇటు పోవాలన్నా అటు పోవాలన్నా క్లారిటీ ఇవ్వండి. అటు పోవాలి కదా? వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆ గల్లీ నుండి వచ్చే వాళ్ళు అటువైపు వెళ్ళండి ప్లీజ్. అందరు అటువైపు వెళ్ళండి. ఎందుకంటే ఇటువైపు వచ్చే వాళ్ళు వేలాదిగా తరలి వస్తున్నారు కాబట్టి వచ్చే వాళ్ళు ఎవరున్నా అటువైపు వెళ్ళండి ప్లీజ్. ఆగో హైడ్రా పేరుతో హైదరాబాదును ఆగమగం చేసే ముఖ్యమంత్రి వయ్యా. ఆగమగం చేసే ముఖ్యమంత్రి వయ్యా, ఆగమగం చేసే ముఖ్యమంత్రి వయ్యా. హైడ్రా పేరుతో హైదరాబాదును ఆగమగం చేసే ముఖ్యమంత్రి వయ్యా. ఆగమగం చేసే ముఖ్యమంత్రి వయ్యా, ఆగమగం చేసే ముఖ్యమంత్రి వయ్యా. ఇల్లు గుల్తుడు తప్ప, మా ఇల్లు గుల్తుడు తప్ప, నువ్వు కట్టింది లేదయ్యా, నువ్వు కట్టింది లేదయ్యా. ఉత్త మాటలు చెప్పే, దొంగ మాటలు చెప్పే, లంగ మాటలు చెప్పే, మాయ మాటలు చెప్పే, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో పోరుతుందా? ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో పోరుతుందా? ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టుకొస్తావా? ఏ గట్టుకొస్తారక్క? గులాబీ గట్టుకొస్తామన్న వాళ్ళందరూ జెండాలన్నీ ఒక్కసారి పైన చేతులెత్తాలి. ఆ గట్టున కబ్జాలున్నాయి, ఆ గట్టున రౌడీలున్నారు, ఆ గట్టున సెటిల్మెంట్ దందాలున్నాయి. అవునా కాదా? కానీ ఈ గట్టున మాత్రం కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి మిషన్ భగీరథ నీళ్లున్నాయి. ఈ గట్టున కేసీఆర్ గారు పెట్టినటువంటి 1000కి పైగా గురుకులాలున్నాయి. ఈ గట్టున హైదరాబాద్ ప్రపంచ పటంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి అనేక సంక్షేమ పథకాలున్నాయి ఈ గట్టున. కాబట్టి మరి ఏ గట్టున ఉంటారో, ఏ గట్టున ఉంటారో అన్న వాళ్ళందరూ ఒక్కసారి గులాబీ జెండాలన్నీ పైకెత్తాలి. మెడలల్లో ఉన్న గులాబీ జెండాలన్నీ చేతులలోకి రావాలి. మెడలల్లో ఉన్న గులాబీ కండువాలన్నీ చేతులలోకి రావాలి. ఆ గట్టునుంటావా మా యొక్క ఈ గట్టునుంటావా? ఆ గట్టునుంటావా, మా యొక్క ఈ గట్టుకొస్తావా? ఆ గట్టునుంటావా మా యొక్క ఈ గట్టుకొస్తావా? ఆ గట్టునుంటావా, మా యొక్క ఈ గట్టుకొస్తావా? ఆ గట్టునేమో రౌడీల పాలనుంది, ఇచ్చగొండి పాలనుంది. ఆ గట్టునేమో రౌడీల పాలనుంది, ఇచ్చగొండి పాలనుంది. మరి ఈ గట్టునేమో కేసీఆర్ పాలనుంది. ఆ గట్టునుంటావా మా యొక్క ఈ గట్టుకొస్తావా? ఆ గట్టునుంటావా, మా యొక్క ఈ గట్టుకొస్తావా? చెప్పండి అందరూ. ఆ పార్టీలుంటావా మా యొక్క ఈ పార్టీలుంటావా? ఆ పార్టీలుంటావా,
పార్టీలేమో ఓటుకు నోటుకు దొంగలున్నారు, ఆ పార్టీలేమో ఢిల్లీకి మూటలు మోసే లంగలున్నారు. మరి ఈ పార్టీలేమో కేసీఆర్ దండు ఉంది, ఆ పట్టునుంటావా వద్దురానాయనా ఈ కాంగ్రెసు పాలన. కావాలా ఈ పాలన? వద్దనుకున్న వాళ్ళందరూ ఒక్కరి జెండాలు కూడా మెడలలో లేకుండా చేతులలో ఉండాలి. నిజానికి ఇది ఒక్క తెలంగాణ కాంగ్రెస్ కు మనకు జరుగుతున్న యుద్ధం కాదు, తెలంగాణకు తెలంగాణ ప్రజలకు ఇవాళ రేవంత్ రెడ్డి నలుగురు బ్రదర్స్ కు జరుగుతున్నటువంటి యుద్ధం. కాబట్టి జూబ్లీ హిల్స్ వైపే తెలంగాణ సమాజం మొత్తం ఎదురు చూస్తున్నది. వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకోరు. 70 ఏళ్ళు తెలంగాణను నిండా ముంచి 70 ఏళ్ళు తెలంగాణను నిండా ముంచి పైసలు బిర్రుగున్నాయి కొడుకుల కాడ. కాబట్టి ఎన్ని ఇచ్చినా తీసుకోరి, ఓటు మాత్రం ఎక్కడేయాలి? ఎక్కడో ఎక్కడో. అందుకే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. ఈ పాలన వద్దనుకున్న వాళ్ళందరూ ఇక్కడ మనయే కాదు, చాలా మంది ఇంటెలిజెన్స్ ను కూడా పంపించిండు రేవంత్ రెడ్డి. వాళ్ళు రిపోర్ట్ రాసి పంపిస్తారు ఇవాళ రేవంత్ రెడ్డికి రాత్రికి. ఓకేనా? సోమాజిగూడ ఎల్లారెడ్డిగూడలో కేటీఆర్ సాబు ర్యాలీ ఎట్లా జరిగిందో చూసి రమ్మని అక్కడొక్కరిని పెట్టిండు. కాబట్టి మీరిచ్చే జోష్ మామూలుగా ఉండొద్దు. ఈ పాటతోటి మీరిచ్చే జోష్ తోటి రామన్న ఎంట్రీ తోటి రేవంత్ రెడ్డికి రాత్రి కూడా నిద్ర పట్టొద్దు. ఓకేనా? వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, ఎన్ని గ్యారంటీలు ఇచ్చింది? ఎన్ని గ్యారంటీలు ఇచ్చింది కాంగ్రెస్? 6 గ్యారంటీలు ఇచ్చింది. ఒక్కసారి అమలైందా? అయిందా? గిట్లా చెప్పాలక్క. జెండాలన్నీ చేతులు పట్టుకొని అయితేనేమో అయిందని చెప్పుని ముఖమాటం ఏం లేదు. అయితేనేమో అయింది బిడ్డ, కాకపోతే కాలేదు బిడ్డ అని టంకా బజాయించి చెప్పాలి. హైదరాబాద్ అంటే మామూలా? పైనుంచి రాహుల్ గాంధీ వచ్చిండు, అన్ని వచ్చి చెప్పిపోయి ఏమేం చేస్తాము. కాబట్టి వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో. అధికారం చేతబట్టి అడిగోతలు పెడుతున్నారు. వద్దురా వద్దురా నాయన,
జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా గులాబీల జాతరకు పోదామనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి జెండాలని పైకెత్తాలి అరే తప్పకు తంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా తప్పకు తంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా తప్పకు తంచి నేను తప్పకు సంచి అంటే మీరు చేతుల జెండా అనాలి ఆ జెండాన్ని ఒక్కసారి పైకెత్తి తప్పకు తంచి తప్పకు తంచి చేతుల జెండా 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 జాతర పోదామా గులాబీల జాతర పోదామా తప్పకు తంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా మన జూబ్లీ హిల్స్ గడ్డ మీద కారు కేద్దామా మన జూబ్లీ హిల్స్ గడ్డ మీద కారు కేద్దామా కాంగ్రెస్ లా మన కాలు కింద తొక్కి పడుదమా తప్పకు తంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా తప్పకు తంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా రామ రామ బియాలో రఘవ రామ బియాలో రామ రామ బియాలో రఘవ రామ బియాలో అదో జూబ్లీ హిల్స్ గడ్డ మీద కారుద జోడున్నదో హిల్స్ గడ్డ మీద కారుద జోడున్నదో రామ రామ బియాలో రామ రామ బియాలో రామ రామ బియాలో రామ రామ బియాలో తప్పకు తంచి తప్పకు తంచి తప్పకు తంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా తప్పకు తంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా రామ రామ ఎల్లమ్మతో మన కారు గుర్తు పరేశాను కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నదా లేదా ఉన్నదా అరే రామ రామ ఎల్లమ్మతో కారు గుర్తు పరేశాను కాంగ్రెస్ వాళ్ళకు రామ రామ ఎల్లమ్మతో కారు గుర్తు పరేశాను కాంగ్రెస్ వాళ్ళకు రామ రామ ఎల్లమ్మతో కేసీఆర్ పరేశాను కాంగ్రెస్ వాళ్ళకు రామ రామ ఎల్లమ్మతో కేసీఆర్ పరేశాను కాంగ్రెస్ వాళ్ళకు రామ రామ ఎల్లమ్మతో 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 మన జూబ్లీ హిల్స్ పరేశాను కాంగ్రెస్ వాళ్ళకు ఎందుకు పరేశాను తెలుసా ఇక్కడ గనక ఓడిపోతే 10 రోజులు తిరగక ముందే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగడం ఖాయం నలుగురు బ్రదర్స్ తెలంగాణలో ఎక్కడెక్కడ కబ్జా పెట్టిరో లెక్కలతోని సహా మళ్ళీ తీసుకొచ్చి తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రజలకు పంచడం ఖాయం అరే రామ రామ ఎల్లమ్మతో కారు పరేశాను కాంగ్రెస్ వాళ్ళకు రామ రామ ఎల్లమ్మతో కారు పరేశాను కాంగ్రెస్ వాళ్ళకు రామ రామ ఎల్లమ్మతో కేసీఆర్ పరేశాను ఎల్లమ్మతో రామ రామ ఎల్లమ్మతో కేసీఆర్ పరేశాను కాంగ్రెస్ వాళ్ళకు రామ రామ ఎల్లమ్మతో రామ రామ ఎల్లమ్మతో రామ రామ ఎల్లమ్మతో రామ రామ ఎల్లమ్మతో అందరి ఎల్లమ్మ తల్లికి మొక్కురి అందరి మొక్కాల చేతులైతే జూబ్లీ హిల్స్ లో కారు గుర్తు గెలవబోతుంది తల్లి గెలవగానే వచ్చి గట్టి దావత్ చేస్తాం తల్లి అని మొక్కురి ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బతుకమ్మ పండుగను అధికారికంగా చేసిండు బోనాల పండుగను అధికారికంగా చేసిండు కానీ అలా ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత బతుకమ్మను తీసి పక్కన పెట్టిరు బోనాలు తీసి పక్కన పెట్టిరు కాబట్టి ఆ అమ్మవారికి మొక్కుకొని ఎల్లారెడ్డి కూడా చౌరస్తా నుండి బరాబర్ ఓటు కారుకే వేద్దామా వేద్దాం అనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి పైకెత్తాలి కారు గుర్తుకే మన ఓటు కారు గుర్తుకే మన ఓటు జై కేసీఆర్ జై కేసీఆర్ జై రామన్న జై రామన్న రామన్న మరికొద్ది సేపట్లో రాబోతుండు దేక్లేంగే పాటతోటి రామక్క పాటతోటిగా మీరు ఎంజాయ్ చేయండి థాంక్యూ తమ్ముడు దేక్లేంగే పాట స్టార్ట్ చేయండి ఇంకే